అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన క్రింద జిల్లాలో తొలి విడతలో లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో కొన్ని కేటగిరీల్లో నిధులు జమ కాకపోవడంపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, వ్యవసాయ, రెవెన్యూ, సాంకేతిక శాఖల అధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, కొంతమంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కాకపోవడం నేపథ్యంలో ఫెయిల్డ్ కేటగిరీలను స్పష్టంగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామ పంచాయతీ, రైతు సేవా కేంద్రాల వారీగా పరస్పర పొంతన లేని వివరాలు గుర్తించి వాటిపై ఆధారితంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫెయిల్డ్ కేటగిరీ క్రింద గుర్తించబడిన వాటిలో ఆధార్ వివరాలు సరిపోలకపోవడం, బ్యాంకు ఖాతా అమాంతం లేకపోవడం, ఎన్పిసిఐ పేమెంట్ పెండింగ్, మరణించిన లబ్ధిదారులు, తాత్కాలిక భూ యాజమాన్య ధృవీకరణ పత్రం, భూ వివాదాలు, సర్వే కాని భూములు, జాయింట్ ఎల్పిఎం లావాదేవీలు వంటివి కారణాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ లోపాలను తహసీల్దార్ స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని, అందులో నిర్లక్ష్యానికి ఆస్కారం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. మరణించిన లబ్ధిదారుల వారసులు మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో అన్ని మండలాల్లో రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో రికార్డు పరిశుద్ధి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. తొలి విడతలో వివిధ కారణాల వల్ల నిధులు పొందలేని అర్హులైన రైతులకు రెండో విడత నిధులు విడుదల సమయంలో రెండో విడతతో పాటు మొదటి విడత చెల్లింపులు కూడా కలిపి జమ చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఈడీఎంసీ సతీష్, పెరవలి, రాజమండ్రి రూరల్, గోకవరం, రాజానగరం తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.